నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి. రాజకీయ పక్షాలు, ప్రజా దళిత సంఘాల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాల వారసుడు ముఖ్యమంత్రి జగనేనన్న మంత్రి ముత్తంశెట్టి. అసెంబ్లీ అధికార పక్షం తీరు ఆక్షేపణీయం. సభ్యులు హుందాగా వ్యవహరించి సభా గౌరవాన్ని పెంచాలన్న తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగానే జగన్ పాలన సాగుతోంది. ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని ఎల్ఐసి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజా దళిత సంఘాల నాయకులు దేశానికి అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వాడవాడలా నిర్వహించారు. ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎల్ఐసి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆ మహనీయుని విగ్రహాన్ని పూలమాలలతో ముంచెత్తారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకులు అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించారు. వైసీపీతోనే అంబేద్కర్ ఆశయాలు సాధ్యమవుతాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఒకే జెండా కింద మనమంతా ఉన్నామంటే ఆ మహానుభావుడు అందించిన రాజ్యాంగ స్ఫూర్తేనని కొనియాడారు. ఆయన ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. అలాంటి పుణ్యపురుషుడు భరతమాత బుద్ధిబిడ్డ, భారతరత్న డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా మరి మనందరం కూడా ఆ మహనీయుడికి యావత్ దేశం ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకనంటే ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలు, 10 కేంద్రపాలిత ప్రాంతాలు, కొన్ని వేల కులాలు, మతాలు, జాతులు ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ఈరోజు ఒకే జెండా కింద ఉంటుందంటే అది ఆ మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించి మనందరికి ఇచ్చినటువంటి భిక్ష. ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో ఎవరైతే నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక గుర్తింపుని, గౌరవాన్ని పెంపొందించే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలు రాజకీయ పార్టీలు, ప్రజాదళిత సంఘాలు ఘన నివాళి అర్పించాయి. టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ బి వెంకట్రావు, అన్ని పార్టీల ఏసీసీఎల్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ మహనీయుడు అందించిన రాజ్యాంగ ఫలాలు బడుగు, బలహీన వర్గాలకు చేరినప్పుడే ఆయనకు ఘనమైన నివాళి అర్పించినట్టని నేతలు అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం కేవలం మన దేశానికే కాకుండా ప్రపంచానికే శరణ్యం అని చెప్పి నరేంద్ర మోడీ గారు భావిస్తున్నారు. ఆయన కేవలం మన దేశాధినేతగా కూడా ప్రపంచాధినేతగా చూడాలి అని చెప్పి ఒక ఆలోచన. అలాగే నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ని ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన కేవలం ఒక బడుగు బలహీన వర్గాల్ని ఒకరికి సామాజిక న్యాయం చేసే వరకే పరిమితం చేశారు. ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఆర్థికంగా దేశానికి ముందుకు తీసుకెళ్ళడానికి అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ఈ సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సమాజం కోసం కృషి చేస్తామని చెప్పి ఆయన ఏ ఉద్దేశంతోనైతే ఈ రాజ్యాంగాన్ని రచించారో, రాజ్యాంగంలో మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, భావ ప్రకటన స్వేచ్ఛ, వాటన్నిటినీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పరిరక్షించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉన్నాయని చెప్పని ఆ వైపు కృషి చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి పద్ధతుల్లో మా యొక్క చర్యలు ముందుకు వెళ్తామని చెప్పని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. సమానత్వం సాధించినప్పుడే దేశం పురోగమిస్తుందన్న అంబేద్కర్ కలలను సాకారం చేసే దిశగా పాలకులు పయనించాలని వక్తలు కోరుతున్నారు. అసెంబ్లీలో సీఎం వ్యవహార శైలి, అధికార పార్టీ నేతలు మాట్లాడే తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మంత్రులకు వాక్శుద్ధిని ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలు చర్చించే దేవాలయం లాంటి శాసనసభలో హుందాగా వ్యవహరించాలే తప్ప అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సభా గౌరవాన్ని వంటగల్పడం సరికాదన్నారు. కుటుంబ సభ్యులతో తిరుమల వచ్చిన అనిత నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యంగా చీఫ్ మినిస్టర్కి అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలి, వాళ్ళు వాక్శుద్ధి ప్రసాదించమని కోరుకున్నాను అనమాట. నేనైతే అదే కోరుకున్నాను పర్టికులర్గా. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులు ఏంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి వాక్శుద్ధి ప్రసాదించమని నేను వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. వాళ్ళకి వాక్శుద్ధి వస్తే ఆటోమేటిక్గా మొత్తం అందరూ హ్యాపీగానే ఉంటారని భావన నాది. నేను ఇక్కడ రాజకీయాలు చేయడానికి కాదు, కానీ మనసులో ఉన్న మాట విషయం చెప్తున్నాను. అదేవిధంగా ఒకటే మేము కోరుకుంటున్నాం, రాష్ట్రం ఏదైతే ఇబ్బందుల్లో ఉందో ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే ఒకే ఒక్క స్వామి వెంకటేశ్వర స్వామి, ఆయన చేతుల్లో పెడుతున్నాం అంతే. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే దేశానికి శ్రేయస్కరమని ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎస్సీసీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరని కేకే రాజు అన్నారు. ఆయన ఆసియా సాధనే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి జగన్ సర్కార్ కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజం పట్ల, వెనుకబడిన వర్గాల వారి పట్ల వారిని ఉద్ధరించడానికి నేను పుట్టాను అని వారి తల్లిదండ్రులు, ఆ ఊరు, ఆ గ్రామం, ఆ ప్రాంతాల వారు గర్వపడే విధంగా అంచెలంచెలుగా ఎదిగి సమాజం కోసం భారతదేశంలో ఆనాటికున్న వ్యవస్థలో తరతరాలుగా వెనక్కి నెట్టివేయబడుతున్న వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం సమసమాజ స్థాపన చేయాలి అనే ఉద్దేశంతో ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆయన రచించి ఇవ్వడంతో పాటు ఆయన చేసిన అనేక కార్యక్రమాల ద్వారా ఈనాటికి కూడా మనకు స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ఏదైతే మనకు సూచనలు, సలహాలు, లక్ష్యాలు, ఆశయాలు నిర్దేశించారో వాటినే ఇప్పటికున్న పాలకులు కూడా ఆచరిస్తూ ఆయన ఆశయాలను, లక్ష్యాలను మనం ఎప్పుడు కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంతో కాలం నుంచి మనకందరికీ తెలిసిన విషయమే, ఎన్నికలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ప్రతి ఎన్నికల్లోని కూడా రాజకీయ నాయకులు, ఆయా పార్టీల వారు ఎన్నికల మేనిఫెస్టో సమయంలో కానీ, ప్రచార సమయంలో కానీ ఈ మహనీయుల గురించి, ఈ మహనీయులు చేసిన గొప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదని, నవభారతావనికి శక్తి అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కొనియాడారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచన విధానాల వల్ల నేడు భారత్లో సంస్కరణలు అమలవుతున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యకు ఆహ్వానించిన సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు. అలాంటి మహనీయుడిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించి ఓటమి పాలు చేసిందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకే కాకుండా 135 కోట్ల మంది భారతీయులకు అంబేద్కర్ ఆరాధ్య దైవమని చెప్పారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం కుటుంబాన్ని వదిలిన యోధుడని, ఆయన స్ఫూర్తితోనే మోడీ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి అమలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు ఎన్ మధుకర్, పి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఒక కుటుంబ సభ్యురాలుగా నా శ్రీమతి, 5 మంది మేము సాధారణమైన జీవితం ఎక్కడ ముంబైలో బతుకుతున్నా మీరు నన్ను పిలిచి ఎందుకు మీరు అడుగుతున్నారంటే, ఈరోజు ఈ దేశంలో అనేక మంది నాకంటే సంపన్నులు ఉన్నారు, మీకు సహకరిస్తున్నటువంటి రాజులు, చరిత్రకారులు ఇక్కడ కొంతమంది ఉన్నారు, నన్నే మీరు పిలిచి ఎందుకు అడుగుతున్నారంటే, నేను చదువుకున్నా కాబట్టి నన్ను మీరు పిలిచి అడుగుతున్నారు. కాబట్టి మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ సామాజిక వర్గాలకు, అసమానతకు దూరంగా, ఆర్థిక అసమానతతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకు డబ్బుతో పరిష్కారం కాదు. మీ చేతులైతే ఒక 50 మందిని మీరు మీ దేశానికి తీసుకెళ్లి నాలాగా ఉన్నత చదువును చెప్పించండి చెప్పి
ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో ఈరోజు కూడా చరిత్రలో నిలిచిపోయేటువంటి సూచన. మనందరికీ తెలియనటువంటి చరిత్రలో మరో గొప్ప విషయం ఏంటంటే, ఏదైతే అంబేద్కర్ గారు బ్రిటిష్ ఇచ్చిన సూచన మేరకు ఆ రోజు 50 మందిని వాళ్ళ యొక్క లండన్కి తీసుకెళ్లి ఉన్నత విద్యను చదివించినటువంటి వాళ్ళు శ్రీయుతులు, మరో ఆశా కిరణం, దళిత జాతి ముద్దుబిడ్డ కేఆర్ నారాయణ గారు కూడా ఆ 50 మందిలో అంబేద్కర్ గారు ఎంపిక చేసిన పేర్లు ఉన్నారు. వారు తదనంతరం మన దేశంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఒక గొప్ప చరిత్రకారుని అంబేద్కర్ గారి ఆశయంతో తయారు చేసిన విషయాన్ని ఈ సమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడిన కృషినులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచిన దళిత శిఖరం అంబేద్కర్ అని చెప్పారు. మనిషి గౌరవాన్ని పొందడానికి సమాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని 29వ వార్డు వైసీపీ అభ్యర్థి పల్లా అప్పలకొండ ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. బానూజీనగర్, రెల్లివీధి, శబరినగర్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహుజనులు అభివృద్ధికి బాటలు వేసిన మహానీయుడు అంబేద్కర్ అని నేతలు కొనియాడారు. ఆది ఆంధ్ర సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తోటపల్లి శ్రీను, రాపాక శ్రీను, సంపంగి సురేష్ తదితరులు పాల్గొన్నారు. గంజిపేట రెల్లివీధిలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి యువకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అలాంటి మహోన్నత నాయకుడు మనందరికీ కూడా జీవించే హక్కు, విద్యా హక్కు, ప్రశ్నించే హక్కు, అనేక రకాల హక్కులు మనకు భారత రాజ్యాంగంలో పొందుపరిచి మనందరం కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండడానికి కారణమయ్యాడు. ఈ నెల 8న ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు పుట్టినరోజు సందర్భంగా యువజన విభాగం నాయకుడు ఈషాక్ షింకా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భీమిలి, మంగమారిపేట నేత్ర విద్యాలయ పాఠశాలలోని అంధ విద్యార్థులకు దుస్తులు, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం అన్న వితరణ చేపట్టారు. కేకే రాజు పుట్టినరోజు సందర్భంగా 6 రోజుల పాటు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈషాక్ షింకా తెలిపారు. సోమవారం దొండపర్తిలోని కమల నెహ్రూ మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ రాజు, ఈషాక్ షింకా, యువసేన సభ్యులు రెడ్డిబాబు, హేమంత్, అనంత్ తదితరులు పాల్గొన్నారు. మా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి కేకే రాజు గారి జన్మదినం సందర్భంగా 8వ తారీఖున ఆయన జన్మదినం వేడుకలు చేస్తున్నాం. దానికి శుభ సందర్భంగా ఈ 3 రోజులు కూడా అన్ని వార్డుల్లోని ఏ యొక్క సేవా కార్యక్రమాలు కొంతమంది ఆధ్వర్యంలో, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మిత్రులు, సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ సభ్యులు ఇషాక్ షింకా గారి ఆధ్వర్యంలో ఈరోజు దొండపర్తి డిఆర్ఎం ఆఫీసు జంక్షన్ వద్ద యాచకులకు, పేదలకు అందరికీ కూడా రగ్గుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అణగారిన వర్గాలకు సమానత్వం ప్రసాదించాలనే సంకల్పంతో అవిశ్రాంతిగా పోరాడిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా 28, 33 వార్డుల్లోని హరిజన వీధి బోర్డింగ్ స్కూల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచన విధానం ఎంతో ఆదర్శప్రాయమైనదని ఎమ్మెల్యే వాసుపల్లి అన్నారు. భారతదేశం కూడా ఏంటంటే అతన్ని గుండెల్లో పెట్టుకుంటది. సీఎంలు, ప్రధానమంత్రులు వచ్చారు కానీ అతనికి కేవలం పూలదండలు వేయడం వరకనే పరిమితం చేసుకున్నారు. కానీ అతని ఆశయాల్ని ఒక బడ్జెట్ రూపంలోని, అతని ఆశయాలనేమో ఒక మేనిఫెస్టో రూపంలోని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తాను.
ఏపీ నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఎల్ఐసి జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ లిఖిత, సంఘం నగర అధ్యక్షుడు బుగుత నరసింహరావు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా బీసీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని నేతలు పేర్కొన్నారు. నాగవంశ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాత కార్పొరేషన్ చైర్పర్సన్ పిల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఉన్న తన యొక్క విగ్రహానికి ఘనంగా పూలమాల వేస్తూ ఈ రోజు దళిత నాయకులు, బీసీ నాయకులు మరియు అందరూ వైఎస్ఆర్సీపీ మరియు అందరూ బీసీ సంఘాల నాయకులు కూడా ఈ రోజు ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇదే సందర్భంగా నా పేరు బుగుత నరసింహరావు. నేను విశాఖ జిల్లాకి నాగవంశీయులకి అధ్యక్షులుగా ఉన్నాము. మా నాగవంశీయులకి సపరేట్ కార్పొరేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏదైతే అనగారిన వర్గం మా కమ్యూనిటీని గుర్తించి 56 కార్పొరేషన్లో మా కార్పొరేషన్ ఇండివిజువల్ గా కార్పొరేషన్ అవకాశం కల్పించి మా మిసెస్ డైరెక్ట్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా మేము ఆయనకి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. వాటిలో సమస్యలను క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా తెలుసుకుని వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని జీవీఎంసీ 76వ వార్డు వైకాపా అభ్యర్థి మంత్రి శంకర్ నారాయణ, సీనియర్ నేత మంత్రి రాజశేఖర్లు అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా రామచంద్రనగర్లో పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని నేతలు తెలిపారు. వార్డు పరిధిలో మౌలిక సదుపాయాల కొరత కొంతమేర ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ఏమంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు చాలా బాగున్నాయండి. మీరు ఎటువంటి భయపడవలసిన లేదు. మీరు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం. మీకు అందరూ ఎటువంటి సందేహం లేదు. ఈరోజు రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాలు చూసుకుంటే మన రాష్ట్రం చాలా పథకాలతో, చాలా ఎక్కువ సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు బాగా జరుగుతుంది. పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇంటింటికే రేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకొని కొద్దిమంది యువకులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో వ్యాన్లు ఇటువంటి కూడా పెట్టడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఈరోజు సంవత్సరంన్నర అయింది. ఆయన పాదయాత్ర 3 ఏళ్ళు అయింది. భారత సమాజ రూపకల్పనకు బాటలు వేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని 76వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా వార్డులోని స్వతంత్ర నగర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచ దేశాల రాజ్యాంగాలను తలదన్నే విధంగా అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి దృఢమైన రాజ్యాంగాన్ని అందించిన అపర మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నక్కా వెంకటరమణ, సన్ని తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో ఈరోజు అట్టడు పేద వర్గాలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఫలాలంటే ఏంటనిపిస్తున్నారు. బీసీ, ఓసీ, ఇప్పుడు సోదరులు చెప్పారు ఎస్సీ, ఎస్టీ, బీసీ కాకుండా ఓసీ కూడా కొన్ని ప్రదేశాల్లో వాళ్ళకున్న ఆర్థిక వ్యవస్థ వారు కూడా పరిస్థితులు పెట్టి వాళ్ళు కూడా ఓసీ, బీసీ, ఎస్సీకి ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఉన్నారో ఓన్లీ అంబేద్కర్ గారు ఎస్సీకే కాదు, అట్టడు బలహీన వర్గాలు రాజ్యాంగంలో బహుజనుల అభివృద్ధి కోసం మహానిస్లు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డిలు కొనియాడారు. పెదగంట్యాడ ఎస్సీ కాంప్లెక్స్ లోని అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచన విధానం సమాజ స్థాపనకు బాటలు వేస్తుందని చెప్పారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు గంట్యాడ గురుమూర్తి, పరదేశి, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. ముందు చూపుతో ముందు బాగా చేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఈ భారతదేశంలో ప్రధాన వ్యక్తిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి మాట వాస్తవం. ఇంత ఫ్రీగా మాట్లాడుతుందంటే వాళ్ళు నిజంగా వాళ్ళంతా వాళ్ళ భయాన్ని చెప్పుకోక తప్పదు. మరి మహనీయుల యొక్క వర్ధంతి కార్యక్రమం చాలా ఘనంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే అందులో భాగంగా ఈ యొక్క పెద్దగంటల కంపెనీ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించేందుకు ఈ ప్రోగ్రాంలో మనం పాల్గొనే అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. స్థానిక 100 అడుగుల రోడ్లోని అంబేద్కర్ పార్క్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో యువత నడుచుకోవాలని కోరారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కేంద్రంలోని మోడీ సర్కార్ కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాటా శ్రీను, కొల్లిదేముడు తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద దేశాల్లో అటు యూరోప్లో కానీ అమెరికాలో కూడా మహిళలకు, సౌదీ అరేబియాలో కూడా మహిళలకు ఓట్లకు ఉండేవి కాదు. కానీ మన
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించినట్టు గొప్ప నేత. ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఇప్పటికి కూడా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకి మరి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని జనసేన యోజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. గాజువాక 100 అడుగుల రోడ్లో యువ నాయకుడు ములకపల్లి వంశీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గాజువాక ఇన్ఛార్జ్ కోనా తాతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ భావజాలంతోని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని కోనా తాతారావు అన్నారు. బహుజనులు రాజ్యాధికారం సాధించాలన్న అంబేద్కర్ కలలను ఒక్క జనసేన మాత్రమే సాధించగలదని పేర్కొన్నారు. జనసేన పార్టీకి అంబేద్కర్ గారి పుట్టినరోజు కానీ చనిపోయిన రోజు కానీ రెండు పవిత్రమైన దినాలుగానే జనసేన పార్టీ భావిస్తుంది. జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా భావిస్తారు. ఎందుకంటే జనసేన పార్టీ పుట్టింది డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయాన్ని కానీ ఆలోచన కానీ లేదంటే అది సామాజిక స్పృహ ఆ మూడింటిని కలిపి అదే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. నేటి యువతలో సామాజిక సేవా దృక్పథం మెండుగా కనిపిస్తోందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిలు అన్నారు. 74వ వార్డు నెహ్రూ నగర్లో వార్డు వైసీపీ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని నేతలు ప్రారంభించారు. ఎన్ఆర్ఐ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో వైద్యులు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. పేదల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నేతలు అన్నారు. తండ్రికి తగ్గ తనయులుగా ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారులు ప్రజాసేవలో ముందుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, 65వ వార్డు అభ్యర్థి బిఎన్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకుని తప్పనిసరిగా ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇదే రకంగా ఐకమత్యంతో ఉంది. నాన్నకి వాళ్ళంతా మంచి పేరుందో ఎమ్మెల్యే ఉంది, ఎమ్మెల్యే 5 ఏళ్ళు పోతుంది, మంత్రి 5 ఏళ్ళు పోతుంది. చాలామంది ఎమ్మెల్యేలు చేస్తారు, చాలామంది మంత్రులు చేస్తారు. కానీ మనం పట్టుకెళ్ళి రెండో పట్టుకెళ్తాం. ఒకటి మంచి, రెండోది చెడు. మన వ్యక్తి మంచివాడా, మన వ్యక్తి చెడ్డవాడా. నాన్న మీకు ఇచ్చిన ఏంటంటే ఎంత ఆస్తి ఇచ్చాడో నాకు తెలియదు, ఎన్ని కోట్లు ఆస్తి ఇచ్చాడో తెలియదు, ఎంత నష్టపించాడో తెలియదు. కానీ ఏ కార్యక్రమాలైనా అలసకుండా పనిచేస్తూ ప్రజల మధ్య ఉంటున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా అభిమానులు, కార్యకర్తలు ప్రజలకు తీసుకువెళ్ళాలి. ఏ విధంగా శాసనసభ్యులు ప్రతిపాదిస్తున్నారు, వారి పనులను ఏ విధంగా ముందుకు నడిపించాలనేది ప్రజలకు తీసుకువెళ్ళాలి. అణగారిన వర్గాల సమానత్వం సాధించాలని తన జీవితాన్నే ధారబోసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని టీడీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించాలని తపన పడ్డ గొప్ప దార్శనికుడు అంబేద్కర్ అని అన్నారు. అలాంటి మహానేత ఆశయాలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీను, పెద్దాడ సోమనాయుడు, వాసు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 64వ వర్ధంతి గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. మరి అంబేద్కర్ గారు కేవలం ఒక కులానికి కాదు, యావత్ భారత ప్రపంచానికే ఆయన రాజ్యాంగం రచించి ప్రతి ఒక్కరు కూడా హక్కులు వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఆయన రాసినటువంటి రాజ్యాంగం. అలాంటి మహనీయుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా మన గుండెల్లో మనం చదువుతున్నటువంటి చదువు, ఆ తెలివితేటలు, ఆ జ్ఞానంతో ఆయన ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నీకి యువత నుండి మంచి స్పందన లభిస్తోందని 89వ వార్డు వైసీపీ అధ్యక్షుడు అభ్యర్థి దొడ్డి కిరణ్ అన్నారు. వైఎస్ఆర్ కప్ పేరిట ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీకి ఎంపిక పోటీలను వార్డు పరిధిలో నిర్వహించారు. మొత్తం 45 మందిని వార్డు నుండి ఎంపిక చేసి పంపిస్తున్నామని కిరణ్ చెప్పారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పశ్చిమ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ ఆదేశాలతో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ఎన్నడూ లేని విధంగా విజయసాయిరెడ్డి గారు మన జగన్ గారి బర్త్డేకి
టోర్నమెంట్ పెట్టి జగన్ గారి బర్త్డే నుంచి 21 నుంచి కూడా జగన్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఏరియా నుంచి ప్రతి వార్డు నుంచి కూడా టీంలు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ వార్డులో 3 టీంలు అనేది బయటికి పంపడం జరుగుతుంది. జగన్ గారి బర్త్డే సందర్భంగా ఇప్పటి నుంచి 16 రోజులు కూడా ఇక్కడ పండుగ వాతావరణం తీసుకుంటూ సమాజ నిర్మాణమే లక్ష్యంగా పాటుపడ్డ మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ అన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు సరగడం చినాపల నాయుడుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే దేశ ప్రగతికి సూచికలు అని చెప్పిన మహోన్నత వ్యక్తి మన దేశంలో పుట్టడం గర్వకారణమని అన్నారు. వైసీపీ నగర పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ 64వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చేసిన సేవలను నేతలు కొనియాడారు. హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి. రాజకీయ పక్షాలు, ప్రజా, దళిత సంఘాల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాల వారసుడు ముఖ్యమంత్రి జగనేనన్న మంత్రి ముత్తంశెట్టి. అసెంబ్లీ అధికార పక్షం తీరు ఆక్షేపణీయం. సభ్యులు హుందాగా వ్యవహరించి సభా గౌరవాన్ని పెంచాలన్న తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగానే జగన్ పాలన సాగుతోంది. ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.